అసలు కవిత కొత్త పార్టీ ఎందుకు పెడుతున్నారు? తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని ఆమె ఏ ఉద్దేశంతో అన్నారు? ఆమె టార్గెట్ ఏ పార్టీ? ప్రస్తుత బీఆర్ఎస్ పాత్రను కవిత పార్టీ టేక్ ఓవర్ చేస్తుందా? ఉద్యమ కాలం నాటి పరిస్థితుల్ని క్రియేట్ చేసి పొలిటికల్ గా సక్సెస్ అయ్యేంత శక్తి యుక్తులు కవితకు ఉన్నాయా? జాగృతి సంస్థలు నడిపించిన అనుభవం, బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా, కేసీఆర్ కూతురుగా కొత్త పార్టీని పరుగులు పెట్టించడంలో కవిత వ్యూహమేంటి? కారు పార్టీని క్లీన్ బౌల్ చేసే కల్వకుంట్ల ఆడపడుచు రాజకీయ చాణక్యమేంటి? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనుభవమే కవితను రాటు తేల్చి ఉండొచ్చు. ఆనాడు ఉన్న పరిస్థితులే తెలంగాణలో ప్రస్తుతం ఉన్నాయని బలంగా నమ్ముతున్నారు కవిత. అందుకు అనుగుణంగానే ఎజెండా ఎత్తుకున్నట్లు భావిస్తున్నారు. ఉద్యమ సమయంలో తన తండ్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో పర్యటించి ఒక అంచనాకు వచ్చినట్లే కవిత కూడా గత కొన్ని నెలల నుంచి జిల్లాల్లో ఒక రౌండ్ టూర్ కంప్లీట్ చేశారు. 2000 దశకంలో కేసీఆర్ ఉద్యమ సమయంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉండేవి. అయినా ప్రజల్లో ఉన్న ఆకాంక్షను ఒడిసిపట్టి ప్రజా ఉద్యమంగా మలచడంలో అన్ని వర్గాలు కలిసి రావడంతో కేసీఆర్ కు నల్లేరు మీద నడకగా మారింది. ఇప్పుడు కవిత కూడా తన జాగృతి సంస్థనే రాజకీయ పార్టీగా రూపాంతరం చేసి దాని మూలాలున్న క్యాడర్ను, వనరులను వాడుకోవాలని చూస్తున్నారు. ఉద్యమ టైంలో వచ్చినంత ఊపు రాకున్నా రాజకీయంగా కవిత ఒక థీమ్ ఎత్తుకున్నారు. మహిళల హక్కుల సాధన అన్న ట్యాగ్ లైన్ తో జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా. ఒక ఆడబిడ్డగా తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, మన ఆడబిడ్డల హక్కులు కాపాడడం కోసం నేను ముందడుగేస్తా ఉన్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి. ఒక అవమాన భారంతో తల్లిగారింటి నుంచి, ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తా ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం. నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం మా ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లిక్కర్ కేసులో అరెస్టై జైలు జీవితం గడిపి వచ్చిన కవిత వ్యవహార శైలిలో చాలా మార్పులు వచ్చాయి. రాజకీయంగా సొంత పార్టీలో తనకు జరిగిన అవమానాలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయని లేఖ రాసి సంచలనం సృష్టించారు. బావ హరీష్ రావుపై డైరెక్ట్ గా అవినీతి పరుడు అనే ముద్ర వేసి ఆయనతో యుద్ధానికే దిగారు. అది మొదలు కవిత కారు పార్టీలో కంట్లో నలుసులా తయారయ్యారు. ఒక ఫైన్ ముహూర్తాన కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఈ పరిణామాన్ని ముందే ఊహించారో లేదో కానీ ఆపాటికే భవిష్యత్ ప్రణాళిక వేసుకున్న కవిత కొత్త పార్టీకి పురుడు పోయాలని ఆనాడే భావించినట్లు చెబుతున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిందో మరుసటి రోజే తన సంస్థ జాగృతిని ఫుల్ యాక్టివేట్ చేశారు కవిత. కొన్ని వాస్తు మార్పులు చేర్పులు చేసి జాగృతి ఆఫీసు ఓపెన్ చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ఫోటోను మాత్రం అలాగే ఉంచిన కవిత జాగృతి జెండా నుంచి తన తండ్రి కేసీఆర్ ఫోటో తీసేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడం, జాగృతి జిల్లాల కమిటీలు వేయటం, కవిత జిల్లాల టూర్లు కంప్లీట్ చేయటం, అన్నింటినీ కలిపి చూస్తే అంతర్గతంగా కొత్త పార్టీపై ఎప్పటినుంచో కవిత ఏర్పాట్లు చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఇక పార్టీ విధి విధానాలను కొన్నింటిని జిల్లాల సమావేశాల్లో ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చారు కవిత. సరే, కవిత పార్టీ ప్రకటన చేశారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కుదుపులు ఉండవు. కానీ కొన్ని దశాబ్దాలుగా ఉద్యమకారిణిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ లో ఎందరో నాయకులతో కవితకు అనుబంధం ఉంది. అలా అని కారు దిగి కవిత పంచన చేరేవారు ఉంటారా? ఉంటే మాజీలా ప్రస్తుత ప్రజాప్రతినిధులు కూడా వస్తారా అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేం. వస్తారని ఎక్స్పెక్ట్ చేయకున్నా భవిష్యత్తులో బీఆర్ఎస్ నుంచి వలసలు ఉండవని కూడా చెప్పలేం. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ తమ ఆడపడుచు పార్టీకి వెళ్లకుండా నాయకులను కట్టడి చేస్తారా లేదా అన్నది చూడాలి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో కవితకు ఏ రాజకీయ పార్టీ టార్గెట్ అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అధికార కాంగ్రెస్ చాలా ప్రబలంగా పాతుకుపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం రెట్టింపైంది. అక్కడో ఇక్కడో ఉన్న చిన్నపాటి అసమ్మతులు మొత్తం చల్లారిపోయాయి. పాలనపై రేవంత్ గట్టి పట్టు సాధించారు. బీసీలకు 41% రిజర్వేషన్ల కల్పనపై చిత్తశుద్ధి చాటుకున్న రేవంత్ సర్కారు బీసీలను ఏకం చేయడంలో సక్సెస్ అయింది. అధికారంలోకి వచ్చాక జరిగిన ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజయ దుందుబి మోగించింది.
ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ బలపరిచిన వారు భారీగా గెలవటంతో ఆ విజయ గర్వంతో పురపోరుకు సిద్ధమవుతోంది. ఇటీవలే జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించింది. వీటిలో బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చి మంచి ఊపు మీద ఉంది. ఇక కమలం పార్టీ సంగతి చూస్తే స్ట్రాంగ్ గానే ఉంది. గ్రామాల్లో మాత్రమే వీక్ గా ఉన్న కమలదళం బీసీ హిందుత్వ నినాదంతో ఆ లోటును కూడా పూడ్చుకుంటోంది. ఈపాటికే 8 ఎంపీ 8 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకున్న కాషాయ దళం సర్పంచ్ ఎన్నికల్లో ఉనికి చాటుకుంది. ఎలా చూసినా కవిత పార్టీకి కనెక్ట్ అయ్యేది బీఆర్ఎస్. ఎందుకంటే విపక్ష పార్టీలో ఊగిసలాటలు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. ఎన్నికలు ఏవైనా కారు పార్టీ ప్రభావం చూపకపోవటం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మించలేకపోవటం ఆ పార్టీ మైనస్. అయితే ఉత్తర తెలంగాణలో కాస్త బలంగా ఉన్న బీఆర్ఎస్ దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి పరిస్థితి అటూ ఇటుగా ఉంది. అయితే బీఆర్ఎస్ గుర్తు కింద నాయకులుగా చలామణి కావాలనుకునే ద్వితీయ శ్రేణి నాయకులకు అవునన్నా కాదన్నా జాగృతి ఒక వేదిక అవుతుందనే ఘంటాపదంగా చెప్పొచ్చు. ఇక కవితకు రాజకీయ పార్టీ లీడ్ చేసేంత అనుభవం ఉందా లేదా అంటే గత 19 ఏళ్లుగా జాగృతి సంస్థను లీడ్ చేసిన ఎక్స్పీరియన్స్ కవిత సొంతం. బీఆర్ఎస్ లో అవునన్నా కాదన్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల తర్వాత అంతటి స్టేచర్ ఉన్న లీడర్ గా కవితకు మాస్ ఫాలోయింగ్ ఉండేది. పైగా బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా వేసిన కమిటీలకు సమాంతరంగా కవిత కూడా జాగృతికి కూడా కమిటీలు ఏర్పాటు చేసి పకడ్బందీగా అమలు చేశారు. అది అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయ్, లండన్ తదితర విదేశాల్లో కూడా బీఆర్ఎస్ కు సమాంతరంగా సొంత నెట్వర్క్ జాగృతిని విస్తరించుకున్నారు కవిత. అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జాగృతి కోటా కింద కార్పొరేషన్లలో వివిధ పాలక మండళ్లలో సభ్యులుగా పదవులను కూడా సాధించారు కవిత. పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా కొత్త పార్టీలు ప్రజల మూడ్ను తమకు అనుకూలంగా మలుచుకుని విజయం సాధించిన దాఖలాలు ఉన్నాయి. తెలంగాణలో నాడు టీఆర్ఎస్, ఛత్తీస్గఢ్ లో సోరెన్ పార్టీలు ఉద్యమాలతో అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు కవిత కూడా ఇదే ఫార్ములా అవలంబించాలనే ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆమె పార్టీ విధి విధానాలు వస్తే అవి జనానికి నచ్చేలా ఉంటాయా లేదా అన్నది చూశాకే ఒక అంచనాకు రావచ్చు. అట్ ది సేమ్ టైం లిక్కర్ ఎపిసోడ్ లో ముడుపులు తీసుకున్నారనే అభియోగాలతో అరెస్ట్ అయ్యారు కవిత. ఈడీ కేసులు, ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఆమెపై పలు ఆరోపణలు వచ్చాయి. మరి వీటన్నిటినీ ప్రజలు పట్టించుకుంటారా లేదా అంటే ఏదైనా ఎన్నిక వస్తే అందులో కవిత పార్టీ పోటీ చేస్తే అప్పుడు ఆ పార్టీ భవితవ్యం తేలనుంది. మరి పురపాలక ఎన్నికల్లో కవిత పార్టీ పోటీ చేస్తుందా అంటే ఎన్నికల నోటిఫికేషన్ నాటికి కొత్త పార్టీగా న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి. మొత్తానికి కవిత పార్టీ ప్రకటనతో ఇప్పుడున్న పార్టీల్లో ఓ స్థాయి లీడర్ల సంగతి అటుంచితే చోటామోటా నాయకులకు మాత్రం ఖుషీ కబరే. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న వారికి కవిత పార్టీ ప్రకటన ఊరటనిచ్చింది.